ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 24వ అధ్యాయాన్ని చదువుకుందాం. అమిత శక్తిమంతుడు తీర్పు కాలాన్ని ఎందుకు నిర్ణయించడు? ఆయనను ఎరిగిన వారు అలాంటి ఆయన రోజులు ఎందుకు చూడలేకపోతున్నారు? మనుషులు సరిహద్దు రాళ్లను తీసిపారేస్తారు, మందలను దొంగిలిస్తారు, వాటికి తామే కాపరులు అవుతారు. అనాథల గాడిదలను తోలుకుపోతారు, విధవరాండ్ర ఎద్దులను తాకట్టు పెట్టుకుంటారు, అక్కర గలవారిని దారి నుంచి అవతలికి గెంటివేస్తారు. దేశంలోని పేద ప్రజలంతా మూకగా దాక్కోవలసి వస్తుంది. అరణ్యంలోని అడవి గాడిదల్లాగా బీదవాడు కడుపు కకృతికి అదే పనిగా వెతుకుతూ ఉంటారు. ఎడారి భూముల్లో వారి పిల్లలకు ఆహారం దొరుకుతుంది. పొలంలో తమ కోసం గడ్డి కోసుకుంటారు. దుర్మార్గుల ద్రాక్ష వనంలో క్రింద పడ్డ పండ్లను ఏరుకుంటారు. బట్టలు లేక దిగంబరంగా రాత్రి అలాగే పడుకుంటారు. చలిలో కప్పుకోవడానికి వారికి ఏదీ లేదు. పర్వతాలపై కురిసే జడివానకు వారు పూర్తిగా తడిసిపోతారు. నిలువ నీడలేని వీరు బండలను కౌగిలించుకుంటారు. తండ్రి లేని పిల్లలను తల్లి రొమ్ము మీద నుంచి లాగివేయటం జరుగుతూ ఉంది. బీదల బట్టలను తాకట్టు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. బట్టలు లేకుండా నగ్నంగా తిరుగుతారు వారు. కంకులు మోస్తారు కానీ ఆకలితోనే ఉంటారు. ఆవరణాల లోపల నూనె గానుగా ఆడిస్తారు, ద్రాక్ష గానుగను త్రొక్కుతారు, కానీ దాహం తీర్చుకోలేకపోతారు. పట్టణాలలో మనుషులు మూలుగుతున్నారు. గాయం తగిలిన వారు సహాయం కోసం మొరపెట్టుకుంటున్నారు. అయినా దేవుడు ఎవరి మీద నేరారోపణ చేయటం లేదు. కొందరు వెలుగు మీదే తిరుగుబాటు చేస్తారు. వెలుగు త్రోవలు వీరికేమీ తెలియవు. ఆ దారుల్లో వీరు నిలువరు. ఉదయం కాకముందే హంతకుడు లేస్తాడు. వాడు దీనావస్థలో ఉన్నవారిని, బీదలను చంపుతాడు. రాత్రిళ్ళు వాడు దొంగతనం చేస్తాడు. మసక చీకట్లు ఎప్పుడు వస్తాయా అని వ్యభిచారి ఎదురు చూస్తాడు. ఎవరి కంటికి నేను కనపడనులే అనుకుంటాడు. ముఖానికి ముసుగు వేసుకుంటాడు. చీకట్లో ఇండ్లకు కన్నాలు వేస్తారు. పగలు తమ ఇండ్లలో ఉండి తలుపులు మూసివేస్తారు. వారికి వెలుగంటే ఇష్టం లేదు. వాళ్ళంతా ఉదయాన్ని చావునీడగా భావిస్తారు. చావునీడ ఎంత భయంకరమైనదో వారికి తెలుసు. నీళ్ల మీద వాళ్ళు వేగంగా కొట్టుకుపోతారు. భూమి మీద ఉన్న వాళ్ళ ఆస్తి శాపగ్రస్తం. ద్రాక్ష తోటలు ఉన్నవైపు వాళ్ళు నడవరు. నీటి ఎద్దడి, ఎండలు, వీటి మూలంగా మంచు నీరు ఆవిరి అయ్యి హరించుకుపోయినట్లు పాపాలు చేసిన వారు మృత్యులోకంలోకి మాయమైపోతారు. తల్లి గర్భం వారిని మర్చిపోతుంది. పురుగులు వారిని తింటాయి. అక్రమస్తులు మళ్ళీ జ్ఞాపకానికి రారు. వాళ్ళు చెట్టులాగా విరిగి పడిపోతారు. గొడ్రాండ్లను, పిల్లలు లేని స్త్రీలను వాళ్ళు బాధిస్తారు. వాళ్ళు వితంతువులకు సహాయమేమీ చెయ్యరు. అయినా దేవుడు తన బలంతో అలాంటి బలాఢ్యులను కాపాడుతాడు. కొందరు ప్రాణం మీద ఆశలు వదులుకున్నప్పుడు కూడా వాళ్ళు తిరిగి కోలుకుంటారు. ఆయన వాళ్లకు సంరక్షణ అనుగ్రహిస్తాడు. వాళ్ళు దాని మీద ఆధారపడతారు. వాళ్ళు నడిచే మార్గాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. వాళ్ళు పై స్థితికి ఎక్కుతారు. కొంచెం సేపు ఉన్నట్లే ఉంటారు, అంతలోకే లేకుండా పోతారు. వాళ్ళు హీనదశకు దిగుతారు. అందరిలాగే సమాధికి సమకూర్చబడతారు. పండిన కంకులు కోసివేసినట్టే అవుతుంది వాళ్ళ గతి. ఇలా జరగటం లేదా? నేను అబద్ధికుణ్ణని ఎవరు రుజువు చేయగలడు? నా మాటలు వట్టివని చూపించేదెవరు? దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.